హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు యూడైస్ ప్లస్లో టీచర్ యొక్క డిజిగ్నేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో చెప్పబోతున్నానండి. దీనికోసం గూగుల్లోకి వెళ్ళి యూడైస్ ప్లస్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత మనకి వెబ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ యూడైస్ ప్లస్ టీచర్ అనేటటువంటి మాడ్యూల్లోకి మనం లాగిన్ అవ్వవలసి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత పేజ్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా కొట్టి మనం లాగిన్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నా. చూడండి ఫ్రెండ్స్, లాగిన్ అయిన తర్వాత మనకి పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పేజ్ ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ టీచింగ్ / నాన్ టీచింగ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, గో అని. ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేద్దాం. ఈ ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రెగ్యులర్, నాన్ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ అని అక్కడ దాని కింద కాలం ఉంది కదండి, టోటల్ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్ అని అక్కడ టోటల్ 2 ఉంది కదా, ఆ 2 మీద క్లిక్ చేస్తున్నాను. ఆ 2 మీద క్లిక్ చేసినప్పుడు ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఇద్దరు టీచర్ల వివరాలు ఇట్లా ఓపెన్ అవుతాయి. ఎంతమంది టీచర్స్ ఉంటే అంతమంది టీచర్స్ యొక్క వివరాలు ఈ విధంగా డిస్ప్లే అవుతాయండి. డిస్ప్లే అయినప్పుడు ఇక్కడ చూడండి, అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ అని ఉంది కదా, సెకండ్ ఆప్షను, దానిని క్లిక్ చేస్తున్నాను. దానిని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, టైప్ ఆఫ్ ఎ టీచర్ అని ఉంది కదా, టైప్ ఆఫ్ ఎ టీచర్ అని చెప్పి 3.2.13 అని చెప్పేసి అక్కడ క్లిక్ చేస్తే చూడండి, క్లిక్ చేసినప్పుడు మనకి ఇవన్నీ చూపిస్తుంది. హెడ్ టీచర్ అని, యాక్టింగ్ హెడ్ టీచర్ అని, మూడో కాలం అయితే టీచర్ అని, పారా టీచర్ అని, కొంతమందికి అయితే 3 టీచర్ అని ఉన్నాయండి. అలా కాకుండా ఎస్జిటీస్ అయితే 28th కాలం అండి, 28th. చూడండి, సెకండరీ గ్రేడ్ టీచర్ / టీజీటీ ఉంది కదా, ఇది పెట్టుకోవాల్సి ఉంటుంది. సెకండరీ గ్రేడ్ టీచర్స్ మాత్రమే. ఇలా మన డిజిగ్నేషన్ కరెక్ట్గా ఉందో లేదో మనం చెక్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఆ విధంగా ఈ ఆప్షన్లోకి వెళ్ళి 28th కాలంని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కిందకు వచ్చి ఇక్కడ అప్డేట్ అని చూపిస్తుంది కదా, ఈ అప్డేట్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మన డిజిగ్నేషన్ అనేది అప్డేట్ అవుతుంది. ఒకసారి గమనించండి, ఇక్కడే మనకి పైన ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ అని ఉన్న చోట నేషనల్ కోడ్ అని ఉంది కదా, అక్కడ మన టీచర్స్కి సంబంధించినటువంటి నేషనల్ కోడ్ అండి. మన ఐడి నెంబర్ ఏ విధంగా అయితే ఉంటుందో దీనికి మన టీచర్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ నేషనల్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. ఈ నేషనల్ కోడ్ కూడా మనం వ్యక్తిగతంగా మనం నోట్ చేసి ఉంచుకోవచ్చు. మన డీటెయిల్స్ ఓపెన్ చేయగానే పైన మన పేరుతో పాటు మన కోడ్ కూడా చూపిస్తుంది. చూడండి, మన కోడ్ కూడా మనం తెలుసుకోవచ్చండి ఈ విధంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.